చిన్నారి కథల వినోదంకి స్వాగతం. ఈరోజు మనం నలుగురు స్నేహితుల నిధి ప్రయాణం గురించి తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో నలుగురు స్నేహితులుండేవారు. వారు చాలా పేదవారు. ఒకరోజు వారు మనమంతా పట్టణానికి వెళ్లి పనిచేసి డబ్బు సంపాదిద్దాం అని నిర్ణయించుకున్నారు. పట్టణానికి వెళ్తే మన జీవితం మారుతుందేమో అననుకుంటూ ప్రయాణం మొదలుపెట్టారు. పట్టణానికి వెళ్ళాక ఆ నలుగురికి పని దొరికింది. కొన్ని రోజులు ఆ పని చేసుకున్నారు. కాని ఒకరోజు వాళ్లలో ఒకరు అన్నాడు, ఇలా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటే మనం అనుకున్న స్థాయికి ఎప్పటికీ చేరలేం. అలా మాట్లాడుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న ఒక యోగి వారి మాటలు విని ఆగాడు. ఆ యోగి వారితో ఇలా అన్నాడు, మీరు దిగులు పడకండి. నా దగ్గర ఒక నిధి రహస్యానికి దారి చూపే మ్యాప్ ఉంది. దాన్ని మీకు ఇస్తాను అని చెప్పి యోగి వారికి ఒక మ్యాప్ ఇచ్చాడు. మ్యాప్ తీసుకున్న నలుగురు స్నేహితులు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూశారు. మరుసటి రోజు మ్యాప్ సహాయంతో నిధి కోసం నలుగురు స్నేహితులు ప్రయాణం మొదలుపెట్టారు. మార్గమధ్యంలో మ్యాప్ చూపించిన చోట ఒక చిన్న గుంట తవ్వితే వారికి రాగి కాయిన్స్ దొరికాయి. వారిలో ఒక స్నేహితుడు అన్నాడు, ఇవి నాకు చాలు, నేను ఇంటికి వెళ్తాను అని రాగి కాయిన్స్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. మిగతా ముగ్గురు స్నేహితులు ముందుకు సాగారు. మ్యాప్ ఆధారంగా మరో చోట తవ్వితే వారికి వెండి కాయిన్స్ దొరికాయి. అప్పుడు వారిలో ఒకరు అన్నాడు, నాకు ఇవే చాలు అని వెండి కాయిన్స్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక మిగిలిన ఇద్దరు స్నేహితులు మాత్రమే ముందుకు సాగారు. మ్యాప్ చూపించిన మరో చోట తవ్వితే వారికి బంగారు కాయిన్స్ దొరికాయి. అప్పుడు వారిలో ఒకరు అన్నాడు, నాకు ఇవే చాలు అని బంగారు కాయిన్స్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. కాని నాలుగవ స్నేహితుడు మాత్రం అత్యాశతో ముందుకు సాగాడు. ఇంకా పెద్ద నిధి ముందుంది, అది నాదే అవుతుంది అని అనుకుంటూ ప్రయాణం కొనసాగించాడు. చాలా దూరం నడిచాక ఆ స్నేహితుడికి దాహం వేసింది. అప్పుడే అక్కడొక వ్యక్తి కనిపించాడు. అతని తలపై ఒక విచిత్రమైన చక్రం తిరుగుతూ ఉంది. ఆ స్నేహితుడు అతని దగ్గరకు వెళ్లి అడిగాడు, నాకు చాలా దాహంగా ఉంది, ఇక్కడెక్కడైనా మంచినీళ్లు దొరుకుతాయా? అతను మాట పూర్తి చెయ్యగానే ఆ వ్యక్తి తలపై ఉన్న చక్రం ఒక్కసారిగా వచ్చి అతని తలపై పడింది. ఆశ్చర్యంతో అతను ఆ వ్యక్తిని చూస్తుండగా ఆ వ్యక్తి చిరునవ్వుతో అన్నాడు, ఇప్పుడు నాకు చాలా ఉపశమనం వచ్చింది. ఇది యోగి ఇచ్చిన శాపం. నేను కూడా నీలాగే మొదట దొరికిన రాగి, వెండి, బంగారం అన్నీ వదిలేసి ముందుకు వచ్చాను. అతి ఆశతో ముందుకు వచ్చిన వారి తలపై ఈ చక్రం పడుతుంది. ఇప్పుడిది నీది. ఇంకో అత్యాశపరుడు వచ్చేవరకు ఇది నీ తలపైనే ఉంటుంది అని చెప్పి ఆ వ్యక్తి అక్కడ్నించి వెళ్ళిపోయాడు. మిగతా ముగ్గురు స్నేహితులు గ్రామంలో తమ నాలుగవ స్నేహితుడు వస్తాడని ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. కాని అతను తిరిగి రాలేదు. ఈ కథలోని నీతి, అత్యాశ మనిషిని కష్టాల్లో పడేస్తుంది. మళ్ళీ ఒక మంచి కథతో కలుద్దాం. బాయ్. ఇలాంటి చక్కని కథల కోసం చిన్నారి కథల వినోదంని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.